రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరారీలో ఉన్నానన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక పోస్ట్ అయితే చేశారు మోహన్ బాబు. తను ఎక్కడికి పారిపోలేదు, నేను మా ఇంట్లోనే నా ఆరోగ్యం సహకరించడం లేకపోవడంతో నేను రెస్ట్ తీసుకుంటున్నాను అని అయితే ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ ఒకసారి చూద్దాం. మోహన్ బాబు గారు చేసిన ట్వీట్లో false propaganda is being circulated, anticipatory bail has not been rejected and currently I'm under medical care in my home. I request the media to get the facts right అంటున్నారు. అంటే ఫ్యాక్ట్స్ అన్ని ఏదైతే మీడియా చెప్తున్నారో అది కరెక్ట్గా చూసాకే చెప్పండి అని గట్టిగా హెచ్చరిస్తున్నట్టయితే తెలుస్తుంది మోహన్ బాబు. అసలు మోహన్ బాబు ఎవరింట్లో ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారు అని దీని గురించి ఇంకొన్ని సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి నగేష్ లైన్లో ఉన్నారు. నగేష్ చెప్పండి, మోహన్ బాబు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నా అన్నారు. తను చెల్లపల్లి ఇంట్లో ఉన్నారా లేదంటే విష్ణు గారి ఇంట్లో ఉన్నారా? ప్రస్తుతం జల్పల్లి ఇంట్లో లేడు, హైదరాబాద్లోని ఇక్కడ కూడా ఎక్కడైతే మోహన్ బాబు ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఫిలిం నగర్లో ఉన్న ఇంట్లో కూడా లేడు. ఎక్కడ కూడా మోహన్ బాబు అయితే పోలీసులకు అందుబాటులో రాలేదు. గన్ సీజ్ చేయాలని చెప్పి 2 రోజులుగా పోలీసులు అయితే జల్పల్లి చుట్టూ అలాగే మోహన్ బాబుని పట్టుకోవడం కోసం తిరుగుతున్నారు. అంటే మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారని కాదు, నిన్న అల్లు అర్జున్ అరెస్టు తర్వాత మోహన్ బాబులో భయం వచ్చినట్టుగా కనిపిస్తుంది. తనని ఎక్కడ అరెస్టు చేస్తారని చెప్పి మోహన్ బాబు జల్పల్లి తన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఎక్కడ ఉన్నది మాత్రం ఎవరికీ సమాచారం తెలియదు. కానీ కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రం చాలా రోజుల తర్వాత మొత్తం ఎంటైర్ కుటుంబానికి సంబంధించిన ఇష్యూలో ఇక్కడ కూడా మోహన్ బాబు ఎక్స్ వేదికగా ఎక్కడ చప్పుడు చేయలేదు. ఎందుకంటే అక్కడ మీడియా పైన దాడి సందర్భంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఎక్స్ వేదికగా రాలేదు. కానీ తను ఒక వాయిస్ మెసేజ్ని 2 సార్లు పంపించాడు. తదుపరి ఒక లెటర్ని పంపించాడు, అంటే క్షమాపణలు చెప్తున్నట్టుగా. అలాగే తనపైన దాడి చేయడానికి మీడియా వాళ్ళు వచ్చారని చెప్పి ఒకసారి, అలాగే మంచు కుటుంబానికి సంబంధించి మంచు మనోజ్, విష్ణు, మోహన్ బాబు జరుగుతున్న ఏదైతే ఇంట్లో యుద్ధమో అది ఆస్తులకు సంబంధించిన వ్యవహారమా లేదంటే మంచు మనోజు మౌనికను పెళ్లి చేసుకుంటున్న వ్యవహారం అనేది వాళ్ళు ఏది ఇతిమిద్దంగా ప్రకటించకుండా మాత్రం గొడవ అయితే చేసుకుంటున్నారు. నిన్న మంచు మనోజ్ కూడా తాగి తమ పైన దాడి చేశాడు, తమ బౌన్సర్ల పైన లోపలికి వచ్చి ఫామ్ హౌస్లోకి వచ్చారని చెప్పి కూడా ఒక వీడియో బయటకు రిలీజ్ అయింది. దానిపైన కూడా అలా మంచు మనోజు బయట ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏమనంటే, అనవసరంగా నన్ను బదనాం చేస్తున్నారు, నేను ఎక్కడా తాగిలేను, ఎవరో వినయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొత్తం ఎంటైర్ ఇష్యూకి తనే కారణం. వినయ్ ఈ ఇష్యూలో తమ కుటుంబంలో ఎంటర్ కావడం వల్లే మొత్తం కుటుంబ గొడవలు జరుగుతున్నాయని చెప్పి తను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఎక్స్ వేదికగా చేశాడు. తను చాలా పెద్ద మెసేజ్నే బయటకు పాస్ చేశాడు. ఈ ఏదైతే తమ కుటుంబంలో జరుగుతున్న గొడవకు నేనే కారణమన్న విషయాన్ని, ఎందుకు నన్ను బదనాం చేస్తున్నారు, నేను అడిగేది ఏది కూడా న్యాయంగానే కుటుంబాన్ని అడుగుతున్నాను, కానీ వాళ్ళు ఏది న్యాయంగా తనకు రావాల్సిన వ్యవహారాలు కావచ్చు, ఆల్రెడీ వాళ్ళ ఆస్తులు కావచ్చు, మిగతా సంబంధించిన వ్యవహారాలు కూడా ఏది క్లారిటీ ఇవ్వడం లేదు. 9 నెలల పాప కోసం నేను కూడా పోరాడుతున్నానని చెప్పి రకరకాలుగా అందులో ఆరోపణలు చేశారు. కానీ మొత్తం ఎంటైర్ అంటే మంచు మంటలు జరుగుతున్న వ్యవహారానికి మాత్రం ఒక క్లారిటీ ఇస్తానని చెప్పి మాత్రం ఆ మెసేజ్లో పేర్కొన్నాడు. ఇక మోహన్ బాబుకు సంబంధించి హత్యాయత్నం కేసుని పోలీసులు ఆల్టర్ చేసిన తర్వాత ఖచ్చితంగా గన్ని సరెండర్ చేయమన్నారు. ఇప్పటికే మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు కూడా సైబరాబాద్ కమిషనర్ ముందు అటెండ్ అయ్యారు. వాళ్ళు తమ సెల్ఫ్ బాండ్ని కూడా సమర్పించారు. అయితే నగేష్, గన్నునైతే సరెండర్ చేయమని పోలీసులు కోరారు. ఇప్పటిదాకా మోహన్ బాబు గన్నునైతే సరెండర్ చేయలేదు. మరి ఇప్పుడు సాయంత్రం సరెండర్ చేస్తానని ఒప్పుకున్నారు. రాచకొండ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తారా, మరి ఇంకెక్కడైనా సరెండర్ చేస్తారన్న సమాచారం ఏమన్నా ఉందా? ఎక్కడైనా సరెండర్ చేయడానికి వెసులుబాటు అయితే మోహన్ బాబు కల్పించారు. అంటే తను లైసెన్స్ తీసుకున్నది జూబ్లీహిల్స్ పోలీస్ లిమిట్స్లో తీసుకున్నాడు. ఏదైతే ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎన్నికల సందర్భంలో కూడా ఎవరైతే వెపన్ కలిగి ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పోలీసులు గన్ని సరెండర్ చేసుకుంటారు. ఎందుకంటే సమాజంలో ఏదైతే వీళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగకుండా, ఎవరిపైన గన్ ఎత్తకుండా, ఎవరైనా కాల్చకుండా కూడా ఖచ్చితంగా వాళ్ళ గన్స్ అన్నింటినీ వీళ్ళు తీసుకుంటారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంట్లో రోజు రోజుకి గొడవ పెద్దదవుతున్న క్రమంలో ఏ క్షణంలోనైనా మోహన్ బాబు గన్ ఎత్తి ఏదైనా చేయొచ్చాడనేది పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు గన్ని సీజ్ చేయమని అంటే ఆర్డర్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఖచ్చితంగా మోహన్ బాబు ఇటు తెలంగాణలో అయినా గన్ను ఏ పోలీస్ స్టేషన్లో చేయొచ్చు, అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ చిత్తూరులో తిరుపతి యూనివర్సిటీ ఊళ్ళో ఉంటే కనుక ఆ లోకల్ ప్లేస్లో కూడా గన్ను సరెండర్ చేసి అతను ఒక రిసిప్ట్ పొందవచ్చు. ఎందుకంటే గన్ను సరెండర్ చేసిరన్న రిసిప్ట్ని పోలీసులకి వాట్సాప్ ద్వారా పంపిస్తే వాళ్ళు యాక్సెప్టెన్సీ ఇస్తారు. ఇక మోహన్ బాబుకు సంబంధించిన ఏదైతే హత్యాయత్నం కేసు ఉందో
నిన్న హైకోర్టులో కూడా విచారణ సాగింది. తనను అరెస్టు చేయకూడదని చెప్పి గతంలోనే కొంత వెసులుబాటుని తను తీసుకున్నాడు. 24వ తేదీ వరకు కూడా మోహన్ బాబుని అరెస్టు చేయొద్దు, మోహన్ బాబు పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి గతంలోనే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ హత్యాయత్నం కేసు ఆల్టర్ అయిన క్రమంలో మళ్ళీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసుకు సంబంధించి తనను ఈ కేసులో అరెస్టు చేయకూడదని చెప్పి కూడా మళ్ళీ అడిగారు. కానీ మోహన్ బాబుకి నోటీసులు ఇవ్వని చెప్పి కోర్టు చెప్పింది. 19వ తారీఖున మళ్ళీ విచారణ చేయనుంది. ఈలోపు మాత్రం మోహన్ బాబు ఖచ్చితంగా గన్ సరెండర్ చేయాలి. గన్ సరెండర్ చేస్తేనే మోహన్ బాబుకు వెసులుబాటు ఉంటుంది. లేదా గన్ సరెండర్ చేయకుండా మళ్ళీ ఇష్టం వచ్చిన రీతిలో తాను తిరిగితే మాత్రం ఖచ్చితంగా హైకోర్టులో ఈ మొత్తం ఎంటైర్ విషయం మళ్ళీ ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మోహన్ బాబు అయితే ముందస్తు బెయిల్ అయితే మోహన్ బాబు మెన్షన్ చేసిన ట్విట్టర్లో ముందస్తు బెయిల్ రిజెక్ట్ కాలేదు అన్నారు. కానీ హైకోర్టు అయితే రిజెక్ట్ చేసినట్టు సూచనలు కనిపిస్తున్నాయి. మనకి ఏది నిజమంటారు మరి? మోహన్ బాబు ముందస్తు బెయిల్కు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగిన మాట వాస్తవమే. కానీ ముందస్తు బెయిల్ మాత్రం హైకోర్టు ఇవ్వలేదు. ఎందుకంటే వెసులుబాటు ఇచ్చింది. అతనికి పోలీసులు విచారణకు సహకరించమని చెప్పింది. అందులో 24వ తేదీ వరకు కూడా మోహన్ బాబు పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. కానీ మోహన్ బాబుని పోలీసులు ఏదడిగినా కూడా విచారణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగినా మోహన్ బాబు ఇంటికి వెళ్ళి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ సహకరించాలని చెప్పింది. కానీ ముందస్తు బెయిల్కు సంబంధించి మాత్రం ఎలాంటి వెసులుబాటు మోహన్ బాబుకి అయితే లేదు. అది కూడా ఈ నెల 24వ తేదీ వరకు మాత్రమే మోహన్ బాబుకి రిలాక్సేషన్ ఉంది. తదుపరి మాత్రం పరిణామాలు ఒకవేళ మోహన్ బాబు గన్ సరెండర్ చేయకుండా పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వకుండా మాత్రం చేస్తే మాత్రం ఖచ్చితంగా హైకోర్టు దీనిపైన తీవ్ర అభ్యంతరం తెలిపి అవసరమైతే డైరెక్ట్గా మోహన్ బాబుని అరెస్టు చేయమని చెప్పినా కూడా ఇందులో ఆశ్చర్యపోరక్కర్లేదు. అయితే నగేష్, మోహన్ బాబు ట్వీట్లో అయితే క్లియర్గా నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పారు. కానీ మనకైతే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నారని సమాచారం అయితే కనిపించట్లేదు క్లియర్గా. ఏ ఇంట్లో ఉన్నారనుకుంటున్నారు మీరు? మోహన్ బాబుకి అయితే అసలు మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడనే విషయం పోలీసులకే తెలియడం లేదు. పోలీసులే తలలు పట్టుకుంటున్నారు మోహన్ బాబుని పట్టుకోవడానికి. సొంత ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేసిండు. జల్పల్లి నివాసం నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాడో పోలీసులకే తెలియడం లేదు. దీనిపైన కూడా 4-5 టీంలు మోహన్ బాబు మొబైల్ కావచ్చు, మోహన్ బాబు చుట్టుపక్కల వ్యక్తుల మొబైల్ని ఇప్పటికే ట్రాక్ చేస్తున్నారు. మరి మోహన్ బాబు తను ఎక్కడికో పారిపోతూ ఎక్స్ వేదికగా ఇష్టం వచ్చిన ట్వీట్లు పెడితే అవన్నీ కుదరని వ్యవహారాలు. ఎందుకంటే చట్టం ముందు ఎవరైనా సమానమని చెప్పి కూడా ఆల్రెడీ నిన్న హైదరాబాద్ పోలీసులు మెసేజ్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మహిళ మృతికి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఒక రాత్రి జైల్లో ఉన్నారు, ఉదయం రిలీజ్ అయ్యారు. ఇది కూడా ఇలాంటి వ్యవహారాలు కూడా ఖచ్చితంగా మోహన్ బాబుకి వర్తిస్తాయి. ఎందుకంటే మోహన్ బాబు చేసిన హంగామా జల్పల్లిలో అంతా ఇంత కాదు. అంటే ఏదో మోహన్ బాబు సినిమాలో నటించినట్టుగా పెద్దరాయుడులాగా సాహసించినట్టు కుర్చీ చేసుకొని కూర్చున్నట్టు ఇష్టం వచ్చినట్టు పోలీసులకు సైగలు చేయడం కావచ్చు, తనేదో ఆజ్ఞ చేస్తే పోలీసులు వచ్చి అక్కడ మోకరిల్లుతారని చెప్పి మోహన్ బాబు అనుకుంటున్నాడు. కానీ చట్టం చాలా స్పీడ్గా ఉంది. తెలంగాణలో అంతే పదునొక్కి ఉందని చెప్పచ్చు. ఖచ్చితంగా మోహన్ బాబు మాత్రం గన్ సరెండర్ చేయకుండా పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎక్కడో ఉండి ఎక్స్ వేదికగా నాకు ముందస్తు బెయిల్ వచ్చింది, నేను పారిపోలేదు, నేను ఆ ఇంట్లో ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నానని తప్పించుకు తిరుగుతున్నాడని మాత్రం ఖచ్చితంగా స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ నగేష్. అయితే మనం చూస్తున్నట్టయితే మోహన్ బాబు క్లియర్గా ట్విట్టర్లో అయితే ఒకటి చెప్పారు. ఫాల్స్ ప్రాపగండా ఏదైతే జరుగుతుందో దాన్ని చూసి మీడియా రైట్గా చేయాలి అని అయితే గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. కాకపోతే తను ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు, పరారీలో లేను అని చెప్పినట్టయితే తెలుస్తోంది. కానీ ఏ ఇంట్లో ఉన్నాడు మోహన్ బాబు, అసలు ఎందుకు పరారీలో లేననంటే ఏ ఇంట్లో ఉన్నాడన్న స్పష్టత క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. దీని గురించి సాయంత్రం సరెండర్ అవుతుందా, తన దగ్గర ఉన్న గన్ ఎక్కడ సరెండర్ చేస్తారు, తన ఆరోగ్యం కుదురుపడ్డాక తను విచారణకి హాజరవుతాడు అని అయితే క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు. మరి సాయంత్రం ఆ గన్ సరెండర్ చేసిన తర్వాత అప్డేట్స్ ఏమవుతాయి, తన ఫ్యామిలీలో ఇంకా రచ్చస్ కొనసాగుతూనే ఉంటుందా, లేదా ఏమైనా క్లారిటీ వచ్చి కొలిక్కి ఒక సొల్యూషన్ అనేది ఏమన్నా ఏర్పడుతుందా మంచు ఫ్యామిలీకి అనేది చూస్తూ ఉండాలి. ఇప్పటిదాకా అయితే మోహన్ బాబు ఏ ఇంట్లో ఉన్నారన్న క్లారిటీ అయితే మనకు లేదు. దాని గురించి చూడాలంటే చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.